అందరికీ నమస్కారం. తెలంగాణకు సంబంధించి ఆసరా పెన్షన్ అనేది ఎప్పుడు అమల్లోకొస్తుంది? ఎప్పుడిస్తారు? అని చెప్పి చాలామందైతే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా నీ ప్రభుత్వం దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందా? లేదా? అప్డేట్ ఏమన్నా ఉందా? లేదా? అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలతో సహా ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా కానీ వెంటనే మీకు తెలుస్తుందన్నమాట. అందుకోసం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఏంటంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే చేయూత పథకం కింద ఈ యొక్క పెన్షన్ అయితే అమలు చేశారు. అలాగే ఈ ఒక్క ప్రభుత్వం చూసుకుంటే ఆసరా పెన్షన్ కింద డబ్బులైతే జమ చేస్తామని చెప్పేసన్నారు. ఇది దేనికంటే ఇప్పుడు వృద్ధులకి రూ. 4,000 గత నెల, ఈ నెల కలిపి వేస్తామన్నారు. అలాగే ఇక్కడ దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున ఇక్కడ అకౌంట్‌లో జమ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఇవన్నీ కూడా చెప్తున్నారు. కాకపోతే ఇది ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి మనకి ప్రభుత్వం సాయంత్రం 4 గంటలకి నిధులు విడుదల చేసి వెంటనే వారి వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలని భావిస్తుంది. దీనికి సంబంధించి కూడాని తొందరలోనే అధికార ప్రకటన రానుందని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈరోజు సాయంత్రం 4 గంటల్లోగా ఈ ఆసరా పెన్షన్ కింద ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడాని ఈ డబ్బులైతే జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇదొక శుభవార్తనే చెప్పాలి ప్రతి ప్రజలకి కూడాని. ఎందుకంటే చాలామంది అయితే వేచి చూస్తున్నారు. ఈ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని చెప్పేసి. మనకొచ్చిన అప్డేట్ ప్రకారం ఈ విధంగా అయితే చెప్తున్నారు. సో, చూడాలి ఎంతవరకు వేస్తారా లేదనేది. ఒకవేళ ఎయ్యకపోతే దానికి సంబంధించి కూడా అప్డేట్ ఇస్తాను. మాక్సిమం ఈరోజే వేస్తామని చెప్పేసన్నారు. సో, ఎప్పుడు వేసినా గానీ మీకైతే వెంటనే అప్డేట్ చేస్తాను. గత ప్రభుత్వంలో చూసుకుంటే అర్హులు ఉన్నా గానీ వాళ్ళకైతే రాలేదనమాట. అందుకే ఈసారి మాత్రం అలా కాకుండా ప్రతి ఒక్కరికి అందేలాగైతే ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీనికి సంబంధించి కూడాని ప్రభుత్వం అధికార ప్రకటన అయితే చేయనుందనమాట. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.